చేప ప్రసాదంలో శాస్త్రీయత ఎంత? హైదరాబాద్ బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం అసలు పనిచేస్తుందా? పనిచేస్తుందని నోటి మాటగా చెప్పుకోవడమేనా? అందుకు ఖచ్చితమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజంగానే అందులో వాస్తవం ఉంటే బయటికి చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? చేప ప్రసాదం సర్వ హక్కులు తమవేనని పేటెంట్ కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోకూడదు? ఏటా మృగశిర కార్తె వచ్చినప్పుడల్లా ఈ చర్చ జరగాల్సిందేనా? మృగశిర కార్తె వస్తుందంటే చాలు వారం 10 రోజుల ముందు నుంచి ఒకటే రగడ. మ్యాటర్ అంతా కొర్రమైన చేపపిల్ల దాని నోట్లో కుక్కి ఆస్తమా రోగులతో మింగించే ప్రసాదం చుట్టూనే తిరుగుతుంది. అదే రచ్చ మరోసారి మొదలైంది. ఫ్రీగా ఇస్తున్నప్పుడు వచ్చి మింగేళ్లక లాజికల్ ఎందుకన్నది బత్తిని బ్రదర్స్ వర్షన్. మీరు చేస్తోంది కరెక్టో కాదో తెలియకుండా జనం వేలకు వేలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ దాకా ఎందుకు రావాలన్నది జన విజ్ఞాన వేదిక క్వశ్చన్. మృగశిర కార్తె వచ్చేస్తోంది. జూన్ 8వ తేదీ ఉదయం 8:30కు ముహూర్తం. సరిగ్గా అదే సమయానికి చేప ప్రసాదం పంపిణీకి సిద్ధమవుతున్నారు బత్తిన సోదరులు. జనం భారీగా వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో ఈసారి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. 8వ తేదీ ఉదయం నుంచి 9వ తేదీ ఉదయం వరకు 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది. తర్వాత 15 రోజుల పాటు హైదరాబాద్ పాత బస్తీలోని బత్తిన సోదరుల ఇంటి దగ్గర కూడా పంపిణీ చేస్తారు. ఆస్తమా రోగులకు 3 రకాల మందులు పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం, బెల్లం ప్రసాదం, కార్తీ ప్రసాదం అనే 3 రకాల ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. మాంసాహారులకు చేప ప్రసాదం, శాకాహారులకు బెల్లం ప్రసాదం, 45 రోజుల పాటు వాడే కార్తీ ప్రసాదాలు పంపిణీ చేస్తారు. ఈ మందు వేసుకున్న వారు 45 రోజులు పథ్యం పాటించాలి. వచ్చిన వాళ్ళందరూ న్యాయమవుతుంది, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు న్యాయమవుతుంది అంటున్నారు. మంచిగా నిధులు పథ్యం మంచిగా చేస్తున్నాము అని చెప్తారు. పథ్యం మంచిగానే చేస్తున్నాం చెప్పేపటికే ఇంతమంది వస్తుంది, ఇంత మంచిగా అయ్యేపటికనే ఇంతమంది వస్తుందని. నిరుడి కంటే ఈసారి ఆస్తమా రోగులు ఎక్కువే వస్తారని అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి 4 లక్షలకు పైగా వస్తారు అన్నది బత్తిన బ్రదర్స్ మాట. పంపిణీకి అవసరమైన ప్రసాదాన్ని మాత్రమే బత్తిన కుటుంబం తీసుకొస్తుంది. మిగతా ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చేస్తుంది. 1,00,000 మంది వస్తున్నందున శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖ, మంచినీళ్లను వాటర్ వర్క్స్ విభాగం అందిస్తాయి. అతి ముఖ్యమైన కొర్రమేను చేప పిల్లల్ని తెలంగాణ మత్స్యశాఖ సమకూరుస్తోంది. ఇలా చేప ప్రసాదం కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయి. ఓ ప్రైవేటు కార్యక్రమానికి ప్రభుత్వ హడావుడి ఎందుకంటే అంతమంది జనం వస్తున్నప్పుడు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉండదా అన్నది ప్రభుత్వ అధికారుల ప్రశ్న. చేప ప్రసాదం పంపిణీ తరతరాలుగా తమ కుటుంబంలో ఉన్న సంప్రదాయమని దాన్ని తాము కొనసాగిస్తున్నామంటున్నారు బత్తిన బ్రదర్స్. ఈ రహస్యాన్ని మాత్రం వారసులకు తప్ప ఇంకెవరికి చెప్పబోమంటున్నారు. బయట వాళ్లకు చెప్పకూడదు అన్నదే తమ నియమం అంటున్నారు. అయితే ఇటువంటి వాళ్ళు ఏమీ తీసుకోకుండా బీదలకు సహాయపడుతున్నాడు, ఏమి ఆశించకుండా ఏది లేకుండా కూడా అది అనుకొని అతని దగ్గర ఫార్ములా అతని దగ్గర ఉండి అతను చెప్పాడట అప్పుడే ఆ కాలంలోనే ధనుర్వంతి నుండి ఇది వచ్చింది. ఇటువంటిది నిస్వార్థంగా 1 రూపాయి తీసుకోకుండా మీ సొంత డబ్బు వాడి ఇది చెయ్యాలి, ఇది తీసుకున్నట్టే ఇది పనిచేయదు అని అప్పుడు చెప్పి అది మా ముత్తాత గారికి ఇచ్చారు. తాము జనం నుంచి డబ్బు గుంజో చేప ప్రసాదంతో వ్యాపారం చేస్తూనూ ప్రశ్నించాలి తప్ప ఉచితంగా ఇస్తున్నప్పుడు అనవసర రాద్ధాంతో ఎందుకంటోంది బత్తిన కుటుంబం. దీనివల్ల వేరే రోగాలకు, వేరే అలోపతి మందులకు దీనికి వ్యత్యాసం ఏంటి అంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దాంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయి, అవి ఉంటాయి. అందువల్ల దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాళ్ళు అప్పుడే ఆపగలుగుతారు కానీ దానికి రోగ నివారణ లేదు. కానీ ఈ ప్రసాదానికి ఆయుర్వేదిక్ దాంట్లో ఉంది, హోమియోపతి లేకపోతే దానికి దీనికి ఇంత వ్యత్యాసం ఉంటుంది. అందు గురించి మేము ఇది అలోపతి వాడొద్దు అని చెప్తాము. ఆస్తమా రోగులకు 3 రకాల ప్రసాదాలు పంపిణీ చేయబోతున్నారు. మాంసాహారులకు చేప ప్రసాదం, శాకాహారులకు బెల్లం ప్రసాదం ఇస్తారు. అలాగే 45 రోజుల పాటు వాడే కార్తీ ప్రసాదాన్ని కూడా ఇస్తారు. కార్తీ ప్రసాదాన్ని వాడిన వారు 45 రోజులు పథ్యం పాటించాలి. గతంలో చేప ప్రసాదాన్ని వాడామని ఫలితం కనిపించిందంటున్నారు కొంతమంది. చేప మంది వేసుకున్నాకనే మంచిగా మాకు పని చేస్తుందండి. వాళ్ళు పథ్యం చెప్తారు 40 రోజులు చేసుకున్నాక మాకు మంచిగా నయమైనాకనే మా చుట్టాలు వాళ్ళు ఫోన్ చేశారు, చేస్తే రమ్మని ఫోన్ చేశామన్నమాట. ఆయాసం ఆలుగుంటే హాస్పిటల్కి పోతే తగ్గకపోతే చేప ప్రసాదం 2 సంవత్సరాలు వేసుకున్నాం, ఇక తగ్గింది. ఈ సంవత్సరం కూడా వేసుకుందాం అనుకుంటున్నాం, బాగుంటుంది. మా వాళ్ళకి కూడా చెప్తున్నాం.
విమర్శలు వివాదాలతో సంబంధం లేకుండా ఈసారి కూడా యథావిధిగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామంటున్నారు బత్తిన బ్రదర్స్. తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉత్తరాది నుంచే చేప ప్రసాదం కోసం వస్తూ ఉంటారు. చేప ప్రసాదం పంపిణీలో లాభాపేక్ష లేదు. ఓకే, అలాంటప్పుడు ఆ సీక్రెట్ బయటపడితే వచ్చే నష్టం ఏంటని ప్రశ్నిస్తోంది జన విజ్ఞాన వేదిక. తామేదో గొప్పవాళ్లం అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఆకుపసర్లకు ఆస్తమా మందు కలరిస్తున్నారన్నది జేవీవీ ఆరోపణ. పోనీ ఆయుర్వేదం అనుకుందామనుకున్నా శరీరతత్వాన్ని తెలుసుకోకుండా అందరికీ ఒకటే తరహా మందు ఇచ్చేస్తే ఎలా పనిచేస్తుందన్నది నిపుణుల ప్రశ్న. సీక్రెట్ బయటపెట్టి జిల్లాల్లో ఎక్కడికక్కడ చేప ప్రసాదం ఇచ్చేస్తే రోగులకు ఇక్కట్లు తప్పుతాయి కదా అన్నది జేవీవీ లాజిక్. చేప ప్రసాదం ఆస్తమాను తగ్గించే మందుగా దానికి ఎంత పేరుందో చుట్టూ అంతకు మించిన వివాదాలు ఉన్నాయి. మృగశిర కార్తె వచ్చిన ప్రతిసారి దీనిపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక చేప ప్రసాదంలోని శాస్త్రీయతను ప్రశ్నిస్తోంది. తాతలు తండ్రులు వంశాల పేర్లు చెప్పి తప్పించుకోవడం కాదు, చేప ప్రసాదంలో ఏముందో ఖచ్చితంగా చెప్పి తీరాలంటోంది జేవీవీ. అది నిజంగానే మందైతే ఎవరిచ్చినా తగ్గాలే గాని కేవలం బత్తిని వంశీలిస్తేనే రోగం మాయమవుతుందా అన్నది క్వశ్చన్. దూర ప్రాంతాల నుంచి వేలకు వేలు ఖర్చు పెట్టుకుని ఆస్తమా రోగులు వారి బంధువులు వస్తున్నారని, వీళ్ళలో ఎక్కువ మంది పేదలే ఉంటున్నందున మందు సీక్రెట్ బయటపెట్టి ఎక్కడికక్కడ పంపిణీ చేస్తే వాళ్లకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బత్తిన సోదరులకి నిజంగా ఇది మందు కాదని వాళ్ళు గ్రహించిన తర్వాత ప్రసాదం అనే పేరుతో ప్రజల నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాలని పెంపొందించే ప్రయత్నం చేయటం మంచిది కాదు. నిజంగా దీని ద్వారా ఆస్మా తగ్గుతున్న నమ్మకం బత్తిన సోదరులకు ఉంటే ఆ రహస్యాన్ని బయటపెట్టి కేంద్ర ప్రభుత్వానికి అందించి దేశ ప్రజలందరికీ ఆస్మా నుంచి, క్షయరోగా నుంచి విముక్తులు కలిగించాలని చెప్పని కోరుతున్నాం. నేరుగా చేప మందుతో ఆస్తమా తగ్గిన దాఖలాలు లేవని, దీన్ని వేసుకున్న రోగులు ఇతర మందులు కూడా వాడుతున్నారని, వాటి వల్ల ఫలితం కనిపిస్తుందే తప్ప దీనివల్ల కాదు అని వాదిస్తోంది జేవీవీ. అది మందు కాదు ప్రసాదమని గతంలో బత్తిన సోదరులే హైకోర్టుకు చెప్పారని, నిజంగానే మందైతే అన్ని కాలాల్లో పనిచేయకుండా కేవలం మృగశిర కార్తెలో మాత్రమే ఎందుకు పనిచేస్తుందని ప్రశ్నిస్తున్నారు జేవీవీ ప్రతినిధులు. ఎప్పుడూ అర్థం కాలేదు ఇది ఎలా పనిచేస్తుందో, అసలు పనిచేస్తుందా కాదా. వీళ్ళు ఆస్తమాకి మందు పనిచేస్తుంది అంటారు. ఫస్ట్ వాళ్ళకి ఆస్తమా అంటే ఏదో తెలుసా లేదా అని నాకు ఎప్పుడూ నమ్మకం కలగలేదు. ఎందుకంటే ఏ పేషెంట్ కొద్దిగా ఉపశమనం ఉన్నా, ఏ కారణం వల్ల ఉన్నా వాళ్ళందరూ కూడా పోయి ఆ మందు పుచ్చుకుంటారు. వాళ్ళకి హార్ట్ డిజీజ్ ఉండనియండి, లంగ్ డిజీజ్ ఉండనియండి, ఆస్తమా ఉండనియండి, లేకపోతే 30 ఏళ్ళు సిగరెట్ కాల్చిన తర్వాత బ్రాంకైటిస్ ఉండనియండి, వాళ్ళందరూ కూడా పోయి మందు తీసుకుంటారు. అందరూ కూడా ఈ మందు తీసుకున్న తర్వాత మేము బాగైపోయినాం అన్నది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బిలీవ్. ఒకవేళ ఆయుర్వేద వైద్యం అనుకుందామనుకున్నా రోగి శరీర తత్వాన్ని, వ్యాధి తీవ్రతను బట్టి ఆయుర్వేద మందులు వాడతారు తప్ప అందరికీ ఒకే తరహా మెడిసిన్ వాడరన్నది డాక్టర్ల మాట. చేప ప్రసాదంపై గతంలో జేవీవీ కోర్టుకెళ్లినప్పుడు కొన్ని కీలక సూచనలు చేసింది. చేప ప్రసాదాన్ని వేసే వ్యక్తులు ఒక రోగికి వేశాక చేతులు కడుక్కొని మరో రోగి నోట్లో పెట్టాలే తప్ప అందరికీ వరుసపెట్టి వేయకూడదని సూచించింది. చిన్నపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ నియమాలు పాటించడం లేదంటూ మరోసారి కోర్టుకెళ్లే యోచనలో ఉన్నారు జన విజ్ఞాన వేదిక నాయకులు.